ఓకే సార్, చెప్పండి. దాంట్లో అక్కడ అక్కడ పెడతారు, అది అక్కడ అక్కడ ఉంచుతారు. దాని వల్ల ఏంటంటే ఎవరు దాన్ని ఛాలెంజ్ చేయకుండా ఉండదు. ఎవరు ఇక కోర్టుకు పోయే అవకాశం ఉండదు అన్నట్టు దాంట్లో పెడితే. ఎవరైనా కోర్టుకు పోతే కూడా కోర్టుకు అలగ చేసుకోకుండా ఉంటది. అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో చేసినారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయం మేరకు చట్టం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సింది ఏంది, తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి రేవంత్ రెడ్డి నాటి ఇయర్ రేవంత్ రెడ్డి తోటి మనకు క్వశ్చన్ లేదు. అవునవును. లేకపోతే కాంగ్రెస్ పార్టీతో సమస్య, బీజేపీ తోడు టీఆర్ఎస్ పంచాయతీ కాదు మనది. తెలంగాణ ప్రజలందరికీ వాళ్ళు ఒక వాగ్దానం చేసి, బీసీ ప్రజలారా మాకు ఓటేస్తే, మా ప్రభుత్వం వస్తే మీకు మేము చట్టసభల్లో స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి వాళ్ళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి జీవో ఇచ్చి ఫార్మాలిటీ ఇక్కడ క్యాస్ట్ సెన్సెస్ ఎవరైనా మిత్రులు తప్పుడు అభిప్రాయం కూడా మార్చేసుకోవాలి. ఏమిటి, వాళ్ళ క్యాస్ట్ సెన్సెస్ కూడా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగానే చేసింది. డెడికేషన్ కమిషన్ వేసింది, డోర్ టు డోర్ చేసింది. దాంట్లో ఇష్యూ లేదు. ఏదన్నా తప్పుంటే తప్పనంటాం ప్రభుత్వాన్ని కూడా. నాలాంటి వాడిని ఎక్కడ మొహమాటం లేదు నాకు. అయితే ఏంటంటే వాళ్ళకు క్యాస్ట్ సెన్సెస్ అనేది కరెక్ట్ చేసినారు, చేసి పంపినారు. పంపిన తర్వాత వచ్చినటువంటి ప్రాబ్లం ఏంది మనకు, అది ఎట్లాగో పార్లమెంట్ లో పంపాలి కాబట్టి పంపారు. పంపితే అక్కడ బిల్లు పాస్ కాలేదు. అక్కడ బిల్లు పాస్ కాలేదు కాబట్టి ఈ ప్రాబ్లం ఉంది. మీరు బిల్లు పాస్ చేస్తలేరు, బీజేపీ ప్రభుత్వము బిల్లు పాస్ చేసలేరు కాబట్టి, మీరు గవర్నర్ కాన్సెంట్ ఇవ్వలేదు కాబట్టి, అక్కడ బిల్లు పాస్ చేయలేదు కాబట్టి మేము ఊరుకోలేము, మేము వాగ్దానం చేసినాం, జీవో ఇస్తాం, మీరు ఎట్లా పడతామని ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇది పంచాలి. సో ఇక్కడ ఇది తెలుసుకోకుండా, కేంద్ర ప్రభుత్వం దగ్గర తాడోపేడో తెలుసుకుంటా, చట్టబద్ధంగా సుప్రీం కోర్టు యొక్క తీర్పుని ఓవర్కమ్ కాకుండా వీళ్ళు జీవో ఇవ్వడం, ఎలక్షన్లకు పోవడం అనేది తప్పు. సో క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం మీదనే టార్గెట్ చేసి అక్కడ పోరాటం చేస్తేనే ఫలితం ఉంటుంది సార్, ఇంకా క్లియర్ గా. అంతే 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 కేంద్ర ప్రభుత్వం పోరాటం. సో తెలంగాణ ప్రజల మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని లెక్కలో తీసుకోకుండా అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు సార్? అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆపుతున్నట్ట, లేకపోతే ఇంకా ఏమైనా? క్లియర్ కట్ గా కేంద్ర ప్రభుత్వం చేతిలో అధికారం ఉన్నప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ రోజు రాత్రి అనుకుంటా, రేపు మధ్యాహ్నం వరకు బిల్లు పాస్ అయిపోతే ఎల్లుండి రిజర్వేషన్లు వస్తాయి అందరికి. బట్ ఇంటెన్షనల్లీ బీజేపీ గవర్నమెంట్, బీజేపీ పార్టీ ఈ రిజర్వేషన్